హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఇది మనందరికీ తెలిసిన రెసిపీనే, కానీ మా స్టైల్లో మేము ఎలా చేస్తామో చూద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ వంటకమే అనమాట. ఇప్పుడు మన పండుగలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలి, ఏదైనా స్వీట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టేసి రవ్వ తీసుకోవాలి. రవ్వని బాగా మాడిపోకుండా మంచిగా ఇవ్వాలన్నమాట. ఈ ఫ్రై చేసుకోవడంలోనే ఉంది రవ్వ లడ్డు టేస్ట్ అంతా కూడా. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటామో టేస్ట్ అంత బాగుంటుంది. సో మాడిపోకుండా తిప్పుకుంటూ ఇలానే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఎట్లంటే ఇష్టపడేవారు ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రవ్వ మంచిగా ఫ్రై అయింది అని చెప్పేసి. రవ్వ లడ్డు అనేది చాలా ఈజీ రెసిపీనే. బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కూడా తొందరగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చల్లారిపోనివ్వాలన్నమాట పూర్తిగా. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోకి తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకొని, ఎండు కొబ్బరి కూడా బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మాడిపోకుండా తిప్పుకుంటూ అటు ఇటు. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మన మిక్సింగ్ బౌల్ ఉంది కదా, దానిలోకి రవ్వ వేసుకున్నాం కదా, దానిలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ రవ్వ మీద వేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. నెక్స్ట్ మన ఐటెం వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని దానిలో కొంచెం షుగర్, యాలక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇది కొంచెం పౌడర్ వేసుకోవాలి, మిగతాది షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, షుగర్ పౌడర్ని చేసి వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. అవేంటో చూద్దాం రండి. ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ, డ్రై ఫ్రూట్స్, కాచి చల్లార్చిన పాలన్నమాట. వీటన్నిటిని కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ఫ్రూట్స్ అయితే నేతిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఆ విధంగా రెడీ చేసి పెట్టుకున్నట్టు. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కదా, దానిలో పాలు అండ్ డ్రై ఫ్రూట్స్ రెండు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ, ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా కలుపుకుంటూ ఇంకా లడ్డు చుట్టేసుకోవడమే. చూడండి లడ్డు ఎంత మంచిగా ప్రిపేర్ అయిందో, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. సో నేను మెజర్మెంట్స్ చెప్పడం మర్చిపోయాను కదా. కేజీ రవ్వకి 3/4 కేజీ షుగర్ అయితే సరిపోతుంది. ఒకవేళ తీపి ఎక్కువగా తినేవారు అయితే కేజీ రవ్వకి కేజీ షుగర్ కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. మేము తక్కువగా తింటామంటే ఒక 1/4 కేజీ షుగర్ తగ్గించి వేసుకోండి. కరెక్ట్ మెజర్మెంట్ బాగుంటుంది, స్వీట్ సరిపోతుంది. ఓకేనా, ఇది ఖర్చు అండ్ తక్కువ కష్టంతో అయిపోయే ఒక మంచి స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకేనా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉండిద్ది. ఇప్పుడు వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.